సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఎంతసేపు ఆయన తప్పు చేయకపోతే ఎందుకు రిమాండ్కి వెళ్తున్నారు, తప్పు చేయకపోతే ఎందుకు ఇంకా బెయిల్ రావట్లేదు, 17A మీద ఎందుకు మాట్లాడుతున్నారు, తగ్గమదని మేము తప్పు చేయలేదని ఎందుకు చెప్పట్లేదు అని అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు అంబటి రాంబాబు గారు, మీరు కూడా అడ్వకేటు, మీకు లా తెలుసు. జ్యుడిషియల్ రిమాండ్ అనేది కామన్గా రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసేటప్పుడు 7A దాంట్లో లీగల్ పాయింట్స్ ఉన్నాయో ఆ లీగల్ పాయింట్స్ మాట్లాడుతూ బెయిల్ పిటిషన్ వేసుకుంటూ ఈజ్ అ ట్రయల్లో ఒక కేసు ఒక అబండం వేశారు, అది ట్రయల్లో ప్రూవ్ చేసుకుంటారు ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది. ఇప్పుడు ఓన్లీ రిమాండ్ మాత్రమే. మీకు తెలిసి జనాల మీదకి మీరు కావాలని ఒక చంద్రబాబు నాయుడు గారు అవార్డు వేస్తున్నారు. ట్రయల్లో మాత్రమే ఇది తెలుస్తుంది. ఇప్పుడు అందాక యాజ్ పర్ లా ఏది వాదించాలో అది వాదిస్తారు. అది వాదించుకుంటూ 17A వర్తించదు అనేది అంటున్నారు. వర్తిస్తుంది డిసైడెడ్ ఇస్ కోర్టు. మీకెందుకు ప్రెస్ మీట్ పెట్టి మీరెందుకు అంత కంగారు పడిపోయి మీరెందుకు అంత బాధపడుతూ మీరెందుకు నిరూపించుకోలేకపోతున్నారని చెప్తున్నారు. రిమైండ్ అంటారు. రిమైండ్ చేశారు, అది ఎందుకు నిజాయితీ? మీకు ఒక్కటే మేము అడుగుతున్నాం, మీరు రిమైండ్ చేశారు, ఆ రిమైండ్ చేసింది ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది తప్ప ఇప్పుడు అర్జెంటుగా ఏదో మొత్తం టోటల్గా నేను రాత్రి నిరపరాధనని తెలుసుకోవడానికి ఎవరు కాదు. ఇప్పుడు మీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి వాటికి 6 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఇప్పటికీ కూడా మరి ఎందుకు మరి కేసులు ఎందుకు ఇంకా కొట్టలేదు? ఒక్కసారి మీరు చెప్పండి దానికి సమాధానం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇంకా ట్రయల్ నడుస్తూనే ఉన్నాయి. ఎవరు దోషి ఎవరు నిర్దేశించి డిసైడెడ్ ఈస్ కోర్ట్. రాత్రి మీరు వేశారు, ఒక అబాండం వేశారు. యాజ్ అ లీగల్ అండ్ లా రిమైండ్ రిపోర్ట్ కంపల్సరీ రిమైండ్ చేయాల్సిందే, కస్టడీకి ఇవ్వాల్సిందే. యాజ్ పర్ రూల్ ప్రొసీజర్ ఇస్ లా. అంతే జ్యుడిషియల్ ప్రొసీజర్ ఇది. ఆ ప్రొసీజర్ను కాదని ఎవరు వెళ్ళలేరు. మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పు చేశారని ఇంకొకరు తప్పు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ప్రతి చీఫ్ మినిస్టర్ తప్పు చేసినట్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ప్రతిదీ కూడా ఒక కార్పొరేషన్లో కానీ ఇంకోటి కానీ ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? ఆఫీసర్స్ ఉంటారు, ఆఫీసర్స్ మీద కేసు పెట్టకుండా ఆఫీసర్స్ మళ్ళీ మీ దాంట్లో మంచి పొజిషన్లో ఉన్నారు కొంతమంది. ఆ ఆఫీసర్స్ని అందరినీ మీ దాంట్లో మంచి పొజిషన్లో పెట్టుకొని ఆఫీసర్స్తో మళ్ళీ మీరు వచ్చి నోట్ రాయించి ఇది రాయించి చేయడం అనేది కరెక్టా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. యాక్చువల్గా ఆఫీసర్స్ IAS అంటేనే వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు పొలిటికల్, కానీ వాళ్ళ సర్వీస్ ఎంత ఉంటుంది వాళ్ళు కదా. దాని మీద గైడ్లైన్స్ ఇచ్చి నోట్ రాసి ఇవన్నీ రాసి ఇది తప్పు అని చెప్పి ఇది మేము ఇవ్వము అని చెప్పే పొజిషన్ వాళ్ళకి చీఫ్ సెక్రటరీకి ఉంటుంది, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటుంది, అలాగే మీకు మొత్తం టోటల్గా IPS ఆఫీసర్ కలెక్టర్స్కి ఉంటుంది. వాళ్ళు అక్కడ తప్పు చేశారు. అక్కడ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా చేయమంటే వాళ్ళు తప్పు చేస్తారంటే వాళ్ళు తప్పు చేసినట్టు కదా. మరి వాళ్ళకి ఎక్కడ మీరు శిక్ష వేశారు, ఎక్కడ మీరు సస్పెండ్ చేశారు, ఎక్కడ మీరు సరెండర్ చేశారు IAS ఆఫీసర్స్ని? ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారిని A1 ఎలా చేస్తారు, A1 ఎలాగవుతారు ఆయన? ఇవన్నీ కూడా ఈజ్ జ్యుడిషియల్లో నడుస్తున్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి తప్పు జరిగిందా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కనుక మీరు దయచేసి 10 సార్లు జనాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారంటే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 16 నెలలు ఉన్నారు. తప్పు చేసినట్ట? మరి మీరు చెప్పండి, మీరు తప్పు చేశారు మాకు 16 నెలలు ఉన్నారని చెప్పేసి. అందుకే చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకెవరైనా IAS ఆఫీసర్స్ ఏదైతే రాస్తారో ఏదైతే రికమెండ్ చేస్తారో దానికి ఆటోమేటిక్గా కొన్ని లక్షల ఫైల్స్ ఉంటాయి. దాని ప్రతి ఫైల్స్ చూడరు. ఇస్ అ క్యాబినెట్ అప్రూవల్. క్యాబినెట్లో బిల్ పెడితే దాన్ని అప్రూవల్ చేసి ఒకవేళగా ఏమైనా మనీ వెళ్ళిపోతే అది ఆటోమేటిక్ ఇంటర్నల్ ఆడిటింగ్లో నుంచి వచ్చిన తర్వాతనే కొన్ని జరుగుతాయి. ఇది నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నేను చెప్తున్నా. మీరు మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని నిజాయితీ పడే నీతికి నిజాయితీకి మారిపోయాయి. 100% కోర్టులు నిజాయితీపరుడిగా నిరూపిస్తాయి, బయటకు వస్తారు. అది ఆటోమేటిక్గా తాత్కాలికంగా బెయిల్ రావచ్చు, లేకపోతే 17A మీద
మాకు రిలీఫ్ రావచ్చు, ఏమైనా రావచ్చు. మేబీ ఈజ్ అ కేస్ ఈజ్ అ ట్రయల్. కేసు ట్రయల్లో జరుగుతుంది. ఇప్పుడు దాకా మీరు వచ్చి ఆయన ఒక 4 రోజులు ఉన్నాడు, ఎందుకు రాలేదు? 16 నెలలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు తప్పు చేసినట్ట. దానికి ఆన్సర్ మీరు చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు, రాంబాబు గారు, దానికి ఆన్సర్ చెప్పండి. 4 రోజులు ఉన్నందుకు మీరు గగ్గోలు పెట్టేసి మీరు మొత్తం టోటల్గా 4 రోజులు ఉన్నారు, ఆయన తప్పు చేశారు. మరి 16 నెలలు ఉన్నారు, ఆయన తప్పు చేసినట్ట? ఎస్, రైట్. కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఫాదర్ అప్పుడు చీఫ్ మినిస్టర్గా చేసిన దానికి ఆయన కేసులు ఎదుర్కొంటున్నాడు. ఓకే, ఎవరో చేసిన తప్పుకి మీరు ఒక కేసు పెట్టారు. ఆ కేసుని ధైర్యంగా ఎదుర్కోవడానికి నిలబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ జ్యుడిషియల్ అండ్ ద లీగల్ అండ్ సపోర్టెడ్ ఇస్ డిసైడెడ్ ఈస్ కోర్ట్. కనుక జ్యుడిషియల్లో ఉండేటప్పుడు మనం 10 సార్లు పెట్టి దొంగ తప్పు అని మాట అనడం 100% కరెక్ట్ కాదు. మీకు అన్నీ తెలిసిన వాళ్ళు కనుక ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే రెండింటిలో ఏదో మీరే డిసైడ్ చేయండి. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన తప్పు చేసినట్ట. ఇప్పుడు 4 రోజులు రిమైండ్లో ఉన్నారు. తప్పు చేసినట్ట జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టయితే మీరు దాన్ని వెంటనే మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కనుక ఆయన 16 నెలలు ఆయన ఆల్రెడీ ఆయన తప్పు చేశాడని చెప్పండి. అంతేగాని ఆయన ట్రైల్ ఎదుర్కొంటున్నారు ఆయన కూడా. అలాగే ఈయన మీద పెట్టారు కేసు, అది జ్యుడిషియల్ డిసైడ్ చేస్తుంది. కనుక ఇప్పుడు ఇవాళ రేపు ఎప్పుడో మామూలుగా బెయిల్ అందరికీ వస్తుంది. బెయిల్ మామూలుగా వచ్చే టైం వస్తుంది, జ్యుడిషియల్ టైం అవి వస్తుంది, కోర్టు డిసైడ్ చేసేటప్పుడు వస్తాయి. కనుక అవి మాట్లాడితే ఈలోగా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎంతసేపు తప్పు చేశారు, అందుకే రావట్లేదు, రిలీఫ్ రావట్లేదు, అందుకే రిలీఫ్. 16 నెలలు మీకు రిలీఫ్ రాలేదు. మీరు ఎన్ని కోర్టుల్లో బెయిల్స్ వేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ అంతరాత్మ చేసుకొని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు రాలేదు బెయిల్. తప్పు చేసినట్ట మీ అంతరాత్మ చెప్పండి. మీకే వదిలేస్తున్నాను, మీకు విజ్ఞత మీకు వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 30 రోజుల్లో ట్రై చేస్తున్నారు, 16 నెలలు మీరు ట్రై చేశారు. కనుక ఏది తప్పు ఏది రైట్ అనేది మీ విజ్ఞులు మేధావులు కనుక మీకే వదిలేస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు. థ్యాంక్ యూ.